ఇరాన్ దేశము తమకున్నటువంటి సార్వభౌమాధికారాన్ని మరియు తమ దేశం యొక్క సమగ్రతను నిలుపుకోవడం కోసం తమ దేశము వ్యతిరేకమైనటువంటి దేశాలకు సంబంధించి ఇప్పటికీ కూడా యుద్ధము, డ్రోన్స్ మరియు మిజైల్స్‌ను ప్రయోగిస్తున్నటువంటి ఈ సందర్భంలో హార్మోజ్ జలసంధిని కూడా ఒక ఆయుధంగా ఇరాన్ మలుచుకోదలుచుకున్నది కాబట్టి అక్కడ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నౌకల ప్యాసేజ్‌కి వన్ బై వన్ కండిషనల్ ఒక్కొక్క నౌకను వెస్సెల్ బై వెస్సెల్ పర్మిషన్ తీసుకోవడం జరుగుతున్నది. అనగా ఇండియాకు సంబంధించి కానీ, మిగిలినటువంటి దేశాలకు సంబంధించి కానీ అక్కడ అనుసరించేటువంటి విధానము ఫ్రెండ్లీగా ఉన్నటువంటి దేశాలైనటువంటి చైనా, రష్యా దేశాలకు తమ వాళ్ళ యొక్క నౌకలను ఎక్కడ ఆపడం లేదు. కానీ ఇక్కడ ఆగుతున్నటువంటి నౌకల లిస్టులో భారతదేశము కూడా ఉండిపోయినది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి నౌకలో ప్రయాణించేటువంటి అవి తమ దేశానికి నష్టం కలిగిస్తున్నటువంటి సందర్భాలలో వాటిని ఆపేస్తున్నటువంటి ఈ పరిస్థితులలో ఆగిపోయినటువంటి నౌకలలో భారతదేశం కూడా ఉంది. కాబట్టి ఒక్కొక్క నౌకకు విడివిడిగా వాటిని చెక్ చేస్తూ పర్మిషన్ ఇస్తున్నది. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ నిత్యము అక్కడ ఇరాన్ యొక్క విదేశాంగ మంత్రితో మాట్లాడుతున్నట్లు మరి వాళ్ళు ఇస్తున్నారా లేదా అనబడేటువంటి అంశం అయితే ఉన్నది. ఎందుకనంటే ఇక్కడ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అక్కడ ఉన్నటువంటి నెసెట్ పార్లమెంటును సంబోధిస్తూ అక్కడ మాట్లాడినటువంటి విషయం ఫాదర్ ల్యాండ్, మదర్ ల్యాండ్ పోలికలతో అక్కడ చేసినటువంటి ఫ్రీ ట్రేడ్ డీల్ 71,000 కోట్లకు సంబంధించి డిఫెన్స్ డీల్స్ చేయడం ఒకటి అయితే 87 మంది కలిగి ఉన్నటువంటి ఇరాన్ యొక్క నౌకను కూల్చివేయడం మూలంగా కూడా ఇప్పుడు భారతదేశానికి సంకటం వచ్చి పడింది. కాబట్టి ఇప్పుడు లైన్లలో ఘోరమైనటువంటి రీల్స్ కనబడుతున్నవి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీడియోస్ వస్తున్నవి. లైన్లో నిలబడుతున్నారు, లైన్లలో గ్యాస్ సిలిండర్ల కోసం ఒక సిలిండర్ తీసుకొస్తే ఒక మేళ తాళాలతో తీసుకొచ్చి చూపెడుతున్నారు. ఘోరమైనటువంటి భారతదేశ విదేశాంగ విధానాన్ని కంప్లీట్గా కూడా ఒక జోక్గా తీసుకోవడం జరిగింది, ఇంటర్నేషనల్గా, నేషనల్గా కూడా. కాబట్టి భారతదేశము అమెరికా మరియు ఇజ్రాయిల్ యొక్క సరసన చేరినట్లుగానే ఇరాన్ భావిస్తున్నందున మరి అక్కడ హార్మూస్ జలసంధిలో మిగిలినటువంటి 22 నౌకలను విడిపించడం సాధ్యం అవుతుందా కాదా ఏమిటి అనబడేటువంటి అంశం అయితే ఇంకా తేలలేదు.